ఉగాది పచ్చడికి ఉప్పు, ఎండుమిరపకాయలు, బెల్లం, అలాగే వేప పువ్వు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, మామిడికాయలు వీటన్నిటితో కలిపి మేము చేస్తాం ఉగాది పచ్చడి. ఎండుమిరపకాయలు అయితే స్టవ్ మీద వేపుతాం, ప్యాన్ పెట్టి సిమ్లో పెట్టి వేపితే అవి క్రిస్పీగా అయ్యి చేత్తో ఇలా నలిపేస్తే ముక్కలుగా పడతాయి. ఈ ఉగాది పచ్చడిలో అదే వేస్తాము. కొబ్బరి ముక్కలు అయితే చిన్నవిగా తరుగుతాము. అలాగే మామిడికాయ ముక్కలు కూడా తొక్క తీసిన ముక్కల్ని చిన్నవిగా కట్ చేసి వేస్తాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు ఈ ఉగాది పచ్చడి. కొంతమంది బెల్లం నీటిలో వేసి చేస్తారు, దాన్ని తాగుతారు వాటిని, అది లిక్విడ్లా ఉంటుంది. మేమైతే ఇలానే చేస్తాము. ఇదిగో స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఎండుమిరపకాయలు అయితే సిమ్లో పెట్టి వేపుతున్నాను. ఇదిగో అరటిపండు ముక్కలు, బెల్లం తురుము, మామిడికాయ ముక్కలు చిన్నవిగా తరుక్కున్నాను, వేపిన ఎండుమిరపకాయలు, చిన్నవిగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు, ఉప్పు, వేప పువ్వు వీటన్నిటిని బాగా కలిపేస్తామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మాకు ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తాము. కొంతమంది ఈ ఉగాది పచ్చడిలో శనగపప్పు కూడా కలుపుతారు, వేపిన శనగపప్పు. ఎవరింట్లో వాళ్ళ ఆచారం ప్రకారం వస్తుంది ఉగాది పచ్చడి. ఎవరింట్లో పాతకాలంలో ఎవరు ఎలా చేస్తే అది కంటిన్యూషన్ అవుతుంది కదా. మా ఇంట్లోనైతే ఇలానే చేస్తాము. ఇందులో షడ్రుచులు కలిసి ఉన్నాయి. వేప పువ్వు అయితే చాలా హెల్త్కి మంచిది. మన జీవితంలో కూడా ఇలానే ఉంటుంది కదా ఉగాది పచ్చళ్ళ.